అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్ వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి దగ్గరలోనే కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఈరోజు వ్యాక్సిన్ అయితే వేసుకోబోతున్నాను. సో ఏంటి వ్యాక్సినే ఇంతలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది నార్మల్ వ్యాక్సిన్ అయితే కాదు, ఇది ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్. అంటే ఇది ఎందుకు యూజ్ అయ్యిద్దంటే ఎప్పుడన్నా మనం ఆఫ్రికా కంట్రీస్ కానీ ఇంకా వేరే కంట్రీస్ కానీ వెళ్తే ఈ వ్యాక్సిన్ కంపల్సరీ వాళ్ళు అడుగుతారు. సో దానికోసము నేను ఇక్కడే దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంటే ఊరికే ఉంటుంది కదా, ఒకసారి వ్యాక్సిన్ వేయించుకుంటే లైఫ్ టైము వ్యాలిడిటీ అని చెప్తే వేయించుకునికే వెళ్తున్నాను వ్యాక్సిన్. సో అది ఎలా బుక్ చేశాను వచ్చేసి ఒక వీడియో అయితే తీశాను, మీరు ఆ వీడియో చూడండి. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ చెన్నై అంటే మనకి ఈ హాస్పిటల్ వస్తుంది. సో ఇది గిండిలో ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ తర్వాత ఇవన్నీ మనము టిక్ మార్క్ చేయాలి. సో ఇవన్నీ ఒకసారి చూసి చదివి వీటిని అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా అలర్జీస్ ఉన్నాయో అవన్నీ చెప్పాలి. సో లాస్ట్లో ఇంకా నేను అన్నీ ఇస్తున్నానని ఇలాగ టైప్ చేస్తే మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అయ్యిద్ది. మీ పేరు, ఏజీ, పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి ఉంటుంది. తర్వాత మీరు స్లాట్ చెక్ చేసుకోవచ్చు, ఏ స్లాట్ అవైలబుల్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి మంగళవారము అండ్ శుక్రవారం అయితే స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. కంపల్సరీ రిపోర్టింగ్ టైం వచ్చేసి 9:15 AM. సో అలర్జిక్ ఫర్ ఎగ్ అంటే ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. అమౌంట్ వచ్చేసి మనకి 500. సో ఇక్కడ మేక్ పేమెంట్ చేసిన తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అడుగుద్ది. సో వాటితో పే చేయొచ్చు. మేక్ పేమెంట్ అయిన తర్వాత ఇలాగ మనకి అడుగుతుంది. మనకి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు 500 రూపీస్. సో ట్రాన్సాక్షన్ ఏదైతే ఇంకా జనరేట్ అవుతుంది. సో మనకి హాస్పిటల్ వచ్చేసి గిండిలో ఉంటుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం అయితే 6 o'clock అవుతుంది. సో నేను ఇక్కడి నుంచి బయలుదేరి గిండి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. సో అది 2 గంటలు పడుతుంది నా ప్లేస్ నుంచి వెళ్ళాలంటే. సో వాళ్ళైతే రిపోర్టింగ్ టైం 9:15 అని చెప్పారు. ఇంకా అయితే టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలి వెళ్ళి ఎక్కడైనా దగ్గరలో నాకు అవైలబిలిటీ ఉంటే. ఇంకా వాళ్ళు పాస్పోర్ట్ అయితే కంపల్సరీ అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా బుక్ చేసుకున్నాను, ఎంత ఫీజు అయ్యింది నాకు, అవన్నీ అయితే మీకు చెప్తాను. సో మనం వచ్చేసి 3 బిస్కెట్లు, ఒక కాఫీ అయితే తీసుకున్నాం. మొత్తం వచ్చేసి 20 రూపాయలు అయింది. సో మీరు చూడవచ్చు అది గిండి రైల్వే స్టేషను. మీరు అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇలాగా ఒక అండర్ పాస్ లాగా ఉండుద్ది, సబ్వే లాగా. సో ఇలా వెళ్తే మీకు ఆ కింగ్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ వ్యాక్సిన్ ల్యాబొరేటరీ అయితే మనకి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తేనే వస్తుంది. సో ఈ వ్యాక్సిన్ గురించి అయితే మీకు చెప్తాను. ఇది వచ్చేసి నాకు మొత్తం 500 రూపాయలు అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే 300 ఛార్జ్ చేయాలి, కానీ ఒక 200 వీళ్ళు ఎక్స్ట్రా కమిషన్ అది ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఒక 45 రూపీస్ అయితే మనకి యూపీఐ పేమెంట్ థర్డ్ పార్టీ వాళ్ళు అయితే ఛార్జ్ చేశారు. ఇంకా మనకి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. ఒకటి ఏంటంటే మనకి పాస్పోర్ట్ ఉండాలి, ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే వాళ్ళకి చూపించాలి. ఇంకా ఎలాంటి వీసా కానీ ఫ్లైట్ టికెట్ కానీ ఏమీ అవసరం ఉండదు, జస్ట్ ఇది వ్యాక్సిన్ మాత్రమే. మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ని అయితే మీరు వీళ్ళకి చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసుకొచ్చి ఒక కాపీ, ఇంకా మనకి ఇంకొక మాస్క్ ఉండాలి ఈ దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే. ఇది వచ్చేసి మనకి లొకేషన్ కూడా నీకు పిన్ చేస్తాను, గూగుల్ మ్యాప్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషను ఎలా రావాలని కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది తెలియదు ఎలా రావాలనేది, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంకా మనకి దీని పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది, అదే రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి దీని పక్కనే. మనకి అక్కడ చూపించే కదా మీరు, అక్కడే మనకి గిండి మెట్రో స్టేషన్ ఉంటుంది. సో అక్కడి నుంచి దీనికి చాలా దగ్గరనే. చెన్నై లైఫ్ లైన్ అయితే వెళ్తుంది. సో మనకి ఈ హాస్పిటల్ పక్కనే అయితే మనకి రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయి, మన ఇండియన్ రైల్వేస్. సో ఇదేంటో మరి గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటున్నాను. దీని పక్కనే మనకి కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. అందులోనే మనకి ల్యాబొరేటరీ, వ్యాక్సినేషను,
అలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నారు. సో మనం వచ్చాము ఈ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక హాస్పిటల్ ప్లస్ కాలేజ్ కూడా ఉన్నట్టుంది. మీరు చూసుకోవచ్చు దానికి ఆపోజిట్లోనే SPIC అని ఒక బిల్డింగ్ అయితే ఉంది. దాని పక్కనే మీకు ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఏంటంటే గవర్నమెంట్ వ్యాక్సినేషన్ బిల్డింగ్ అంట. BCG వ్యాక్సిన్ అండ్ ఏదో చెప్పారు. సో ఇది ఇక్కడ కూడా చిన్నపిల్లలకి ఏమైనా వ్యాక్సిన్ వేస్తారేమో, నాకైతే ఇన్ఫర్మేషన్ తెలీదు. చున్నిక చాలా బాగుంది ఈ హాస్పిటల్ అంతా. సో మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మన డీటెయిల్స్ అయితే తీసుకున్నారు, మన పేరు, ఎందుకు వచ్చాము అవన్నీ. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయని కూడా చెప్తున్నారు వీళ్ళు. అబ్బో అన్ని ఫుడ్ ల్యాబ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. మొత్తం ఇదంతా డ్రగ్ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. మనకి ఎవరికైనా కావాలంటే కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేస్తున్నట్టున్నారు ఇక్కడే. ఇది వచ్చేసి మనకి గిండిలో ఉంది ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్. అంటే ఇలా వెళ్ళాలంట, చూపిస్తాను మీకు. అక్కడ బోర్డు ఉంది. సో మనం ఇలా అయితే వెళ్తున్నాము. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం హాస్పిటల్ అయితే చాలా ఓల్డ్గా ఉంది. మేబీ ఇది ఎప్పుడు కట్టారో కూడా తెలియదు నాకు. మొత్తం బిల్డింగు అంతా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మనకి ఈ హాస్పిటల్నే టెంపుల్ కూడా ఉంది. సో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకుంటే టెంపుల్కి ప్రే చేసుకుంటారు కదా ఫస్ట్. సో మా పేషెంట్కి బాగా అవ్వాలని. సో భక్తుల యొక్క నమ్మకము. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయింటుంది ఈ బిల్డింగ్స్ అని కట్టి. మీరు చూసుకోవచ్చు లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఎన్నేళ్ళు ఏంటి ఈ చెట్లు పెరిగి. ఇక్కడ మర్రి చెట్లు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. సో దీని పక్కన మనకి ఇంత రేకులు చేసి ఓల్డ్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ పోలియో వ్యాక్సిన్ ఇంకా చాలా రకాల వ్యాక్సిన్స్ అయితే వేస్తున్నారు. లొకేషన్ మొత్తం మామూలుగా లేదు. ఈ బిల్డింగ్ చూడండి, మనకి మొత్తము చాలా ఓల్డ్ కాలంలో కన్స్ట్రక్షన్ చేసిన దానిలాగా ఉంది. దీనికి పక్కనే మనకు హాస్పిటల్ కూడా ఉంది, కానీ మనకి హాస్పిటల్ ఎంట్రీ ఉందో లేదో నాకైతే తెలీదు. నాకు తెలిసి ఈ బిల్డింగ్లోనే వ్యాక్సిన్ అయితే వేస్తారు. మనకి దీని పక్కన ఒక స్మాల్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో అయితే మనకి వ్యాక్సిన్ వేస్తారు. చూసుకోవచ్చు మొత్తము రెడ్ కలర్లో వేసి మొత్తం పెయింట్ అయితే చాలా బాగుంది. అమ్మో ఎంత పెద్ద చెట్టు ఇక్కడ. సో అప్పట్లో ఏంటంటే ఇది ఒక ఫారెస్ట్. మనకి దీని పక్కన ఏంటంటే మనకి గిండి నేషనల్ పార్క్ కూడా ఉంది. సో అందులోనే వీళ్ళు ఇంకా ఫారెస్ట్ని ధ్వంసం చేసి కట్టినట్టున్నారు. సో మనము ఈ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఒక టోకెన్ అయితే ఇచ్చారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి సో ఆఫ్లైన్లో కూడా రావచ్చు అంట. ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బులు పే చేస్తే వాళ్ళకి మనకు ఒక టోకెన్ ఇస్తున్నారు. సో మన హాల్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ పేషెంట్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కోసం వచ్చారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి జెన్నిఫర్ హాల్ ఉంది. దానిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మన చైర్లో కూర్చోబెట్టారు 10 మెంబర్స్ లాగా. సో వన్స్ మన పాస్పోర్ట్లు చూపించిన తర్వాత ఏవో కొన్ని డీటెయిల్స్ అయితే రాసుకున్నారు. తర్వాత మన పక్కనే వ్యాక్సినేషన్ వేసేసి తర్వాత మళ్ళీ అబ్జర్వేషన్లో ఒక 15 మినిట్స్ కూర్చోబెట్టారు. తర్వాత మనకి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అయితే రెడీ అయిపోయింది. సో నా ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అయితే ఇదే. సో నా పాస్పోర్ట్ కూడా. సో కంపల్సరీ మనకి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అయితే మనకి ఏమేమి కావాలంటే డాక్యుమెంట్స్, ఒక పాస్పోర్టు, ఇంకా ఒక జిరాక్స్ కాపీ, అప్లికేషన్ ఫామ్ ఉంటే సరిపోతుంది. కానీ పాస్పోర్ట్ మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకోండి. ఇంకా పోలియో వ్యాక్సిన్ కూడా వేశారు అదనంగా. సో అది వచ్చేసి మనకి 1 year వాలిడిటీ ఉంటాయంట. ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఎనీ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే కంట్రీస్ కూడా మీకు ఫోటో అయితే షేర్ చేస్తాను, డిస్ప్లేలో అయితే పెడతాను నా వీడియోలో. ఇంకా ఏ కంట్రీస్కి ఇది ఎలిజిబుల్ అవన్నీ. ఇది వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.